సో మనందరికీ తెలుసు, ఇందాక రాఘవరావు గారు చెప్పారు, సత్యరాజ్ గారు మహాత్మా గాంధీ గారి లాగా నడుచుకుని రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చినప్పుడు మహాత్మా గాంధీ గారు ఇచ్చిన సందేశం ఏంటి అంటే, నేను అందరినీ శాకాహారులుగా చేయలేకపోయాను అని. అదే విషయాన్ని పత్రిజీ గారు యోగ పరంపరలో చెప్తారన్నమాట. మనం ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నప్పుడు ఆ జన్మ పరంపరలో కర్మయోగం 1 స్టేజ్ ఏలో ఉన్నప్పుడు మహాత్మా గాంధీ గారిలాగా ఉంటాము. కర్మయోగం పార్ట్ 2 చివరి దశలో, జన్మ పరంపరలో చివరి దశలో ఉన్నప్పుడు ఇలా పిరమిడ్ మాస్టర్స్ అందా వచ్చి శాకాహార ర్యాలీలు చేస్తూ శాకాహార జగత్ నిర్మాణంలో పాల్గొంటాం. మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం ఈ సంవత్సరం అంతా. ఎందుకంటే నిజంగానే అందరూ సీనియర్ మాస్టర్స్, ఇందాక దామోదర్ రెడ్డి గారు చెప్పినట్టు మాటలు తగ్గించాలి, ధ్యానం పెంచాలి. అందుకోసమని మనము కైలాసపూర్లో ఎలాగో కార్యక్రమాలు 365 రోజులు ఏదో ఒక కార్యక్రమం జరుగుతుంటుంది. అది మన పుట్టిల్లు, మనం ఎప్పుడైనా రావచ్చు. అంతేకాకుండా జగన్నాథ గట్టు పైన మనకి ప్రతీ నెల 14వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 7 రోజులు మౌనధ్యానం ఉంటుంది. అక్కడ ఉనికిలి సుబ్బారావు గారు అని వారు తిరుపతిలో 7 రోజులు పత్రిగారితో పాటు పత్రిగారు ధ్యానయజ్ఞం నిర్వహించినప్పుడు 6 రోజుల పాటు కంప్లీట్గా మెడిటేషన్లో కూర్చుని ఉన్నారు. వారి సాన్నిధ్యంలో మనమంతా కూడా మౌన ధ్యానం చేసుకునే అవకాశం ఉంది. ఎవరైనా ఎప్పుడైనా జగన్నాథ గట్టుకి హ్యాపీగా రావచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరము మనము బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ ఈ సంవత్సరం నుంచి మొదలుపెట్టి కంటిన్యూగా జగన్నాథ గట్టు మీద నిర్వహించబోతున్నాం. ఏప్రిల్ 30, మే 1, 2 ఈ 3 రోజులు బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ మనమంతా నిర్వహించుకుంటున్నాం. సేవ ద్వారా ఉన్నతి పొందడము. ఏ సేవ చేయాలి? ధ్యాన సేవ చేయాలి. ధ్యాన సేవే దైవ సేవ అని పత్రికారు మనకు చెప్పారు. దాన్నే ధ్యానాన్ని ప్రపంచానికి అందరికీ అందించడమే మనందరి తక్షణ కర్తవ్యం. చేద్దామా అందరం కలిసి ధ్యాన జగత్తుని? మరి మనమంతా కలిసి జగన్నాథ గట్లో నిర్వహించుకుందాం. అంతేకాకుండా ఈ శివరాత్రికి మన మహేశ్వర మహాపిరమిడ్లో ఫిబ్రవరి 15వ తారీఖు సాయంకాలం నుంచి నెక్స్ట్ డే కంప్లీట్గా మనకి కార్యక్రమం నిర్వహించుకోబోతున్నాం. పత్రికారు ఏం చెప్పారు? ప్రతి పిరమిడ్ మాస్టరు సేవాదళ సభ్యుడే. మన అంతా ఏదో ఒక రకమైన సేవలో, పత్రిజీ ధ్యానంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి సేవలోనే ఉంటాం. మనమంతా సేవాదళ సభ్యులమే. మనమంతా కలిసి 10,000 మందికి అక్కడ వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరికీ ది పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ తరఫున ఇదే ఆహ్వానం. దయచేసి అందరూ రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రయత్నం చేయండి మీ జిల్లా ఇన్ఛార్జ్లతో మాట్లాడి. థ్యాంక్ యూ వెరీ మచ్.